స్తోత్రం కలుగును గాక. దైవజనుడు మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. డాడీని మేము కోల్పోయామని ఈ ఎడబాటును బట్టి చాలాగా బాధపడుతున్నప్పుడు దేవుడు మాకు జ్ఞాపకం చేసినటువంటి కొన్ని విషయాలు, నేను యెహోషువకు తోడుగా, మోషేకు తోడుగా ఉన్నట్లుగా యెహోషువ కూడా తోడుగా ఉన్నట్లే నీకును కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు బయలుపరిచాడు. దాన్ని బట్టి ధైర్యంగా ఈరోజు ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాం. డాడీతో అనుక్షణం మేము బ్రతికాం. డాడీ చేయి పట్టుకొని నడిపించబడ్డాం. ఈ లోకం, ఈ గోదావరికంలోనికి వచ్చినప్పుడు మాకెవ్వరు కూడా ఇక్కడ లేరు. ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా డాడీ అనే ధైర్యమే మమ్మల్ని బలపరుస్తూ ఉండేది. ఆ కాలంలో నక్సలైట్ల భయంతో, దొంగల భయంతో మేము ఈ ప్రాంతంలో బ్రతుకుతూ ఉండేది. ప్రతి సందర్భంలో డాడీ ఉన్నాడు, డాడీ దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి డాడీతో ఉంది కనుక మాకు ఏది కూడా, ఏ హాని, ఏ అపాయం కూడా జరగదు అనే ఒక విశ్వాసంతో మేము డాడీ చేయి పట్టుకొని బ్రతికాం. ఈరోజు డాడీ లేకపోయేసరికి మా బ్రతుకుల్లో నుంచి ఒక సంతోషం అంతయు కూడా దొంగిలించబడ్డట్టుగా జరిగిపోయింది. ఆ సందర్భంలో మేము ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు తెలియపరిచాడు, కుమారుడా నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు తెలియపరిచాడు. అలా దేవుడు తెలియపరిచాడు గనుకనే ఈరోజు మేము ధైర్యంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించటకు కానీ, మైకు పట్టుకొని మాట్లాడుటకు కానీ దేవుడు మాకు కృప చూపించాడు. కనుక అయితే మేము మొదటిగా డాడీ మమ్మల్ని పెంచే విధానాన్ని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. ఈ గోదావరికని ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మేము ముగ్గురం, అన్నయ్య, నేను, అక్కయ్య, మేము ముగ్గురం ఉండేవారిమి. మా ఇంటి ముందటికి ఒకరోజు మామిడి పండ్లు అమ్మే ఒక అతను వచ్చాడు. వచ్చినప్పుడు మా వీధిలో ఉన్న వారందరూ కూడా ఆ మామిడి పండ్లు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కుంటున్నటువంటి సందర్భంలో మా డాడీ దగ్గర డబ్బులు ఉండేటివి కాదు. మామిడి పండ్లు కూడా పిల్లలకు కొనలేనటువంటి పరిస్థితిలో డాడీ ఉండేవాడు. ఆ సందర్భంలో మా ఇంట్లో ఎక్కువగా ఏడ్చేవాడిని, అల్లరి చేసేవాడిని నేనే. డాడీ నాకు కావాలని గగ్గోలు పెడుతున్నటువంటి ఆ సందర్భంలో డాడీ చెప్పినటువంటి మాట, కుమారుడా లోపలికి వెళ్ళి ప్రార్థన చెయ్యి అని చెప్పారు. సన్నీ లోపలికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, దేవుడు మాకు మామిడి పండ్లు కూడా ఇస్తాడా అని అనుకునే వాళ్ళం. ఎందుకంటే మాకు ఊహ తెలిసిన ప్రతి క్షణము నుంచి డాడీ దేవుడు 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 అనే పదాన్ని మాకు పరిచయం చేశాడు. ఏంటి, దేవుడు మామిడికాయలు కూడా ఇస్తాడా అని అనుకున్నాం. అలా అనుకొని అన్నయ్య, నేను, అక్కయ్య ముగ్గురం కూడా రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు డాడీ మాకు నేర్పినటువంటి పాట అన్నయ్య పాడడం జరిగింది. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు మా కన్నులెత్తుచున్నాము అనే పాటను పాడడం జరిగింది. అలా పాట పాడి ప్రార్థన చేసుకొని ఆమేన్ అనేసరికి మా యొక్క గృహం, మా యొక్క ఇంటి యొక్క తలుపును ఎవరో నాక్ చేశారు. అలా కొట్టారు, మా తలుపును, గుమ్మాన్ని ఇలా కొట్టారు. అయ్యగారు అని పిలిచారు. అలా పిలిచినప్పుడు ఏంటి ఎవరో వచ్చారు అని మేము మెల్లగా తలుపు తీయగానే ఒక బ్రదర్ వచ్చాడు. ఆ బ్రదర్ మా కొరకు మామిడి పండ్లను, ఆ తర్వాత బిస్కెట్స్ని అవన్నీ కూడా తీసుకొని ఇంటికి వచ్చారు. ఏంటి బ్రదర్ ఇవన్నీ ఎలా తెచ్చారు అని డాడీ ఆయన అడిగినప్పుడు, అయ్యా నాతో దేవుడు మాట్లాడాడు, దేవుడు ప్రేరేపించాడు. నేను నా పిల్లల కొరకు పండ్లను తీసుకుంటున్నప్పుడు నా దాసుని పిల్లలను ఎవరు కాస్తారు అని దేవుడు నన్ను ప్రశ్నించాడయ్యా, అందుకే నేను ఇవి తీసుకొచ్చానని ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సాక్షాత్తు మేము కన్నులారా చూసాం. ప్రతీది కూడా డాడీ చెప్తూ ఉండేవాడు, దేవుడు 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 అనే మాటను చెప్తూ ఉండేవాడు. అటువంటి సందర్భంలో నేను పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో సాతానుడు నన్ను ఆవహించుకొని దేవుడు దేవుడు అని చెబుతూ ఉంటాడు డాడీ అని నెగిటివ్ మైండ్ సెట్ నాకు వచ్చింది. అసలు దేవుడు ఉంటాడా? అసలు దేవుడు నిజంగానే అన్ని చేస్తాడా? దేవుడు ప్రార్థన వింటాడా అనే ప్రశ్నలు నాలో
చాలా పుడుతూ ఉండేటివి. ఆ సందర్భంలో నేను కూడా అసలు దేవుడు ఉంటాడా, మా డాడీ ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అసలు ఇది నిజమేనా అనే ప్రశ్నలు చిన్ననాటి నుంచి నాకు వస్తూ ఉండేటివి. అలా నేను కూడా అసలు దేవుడు ప్రార్థన వినేవాడేనా అని ప్రార్థించడం అప్పుడు ప్రారంభించాను. అలా ప్రార్థించినప్పుడు దేవుడు కూడా నాకు జవాబులు ఇవ్వడం జరిగింది. అయితే డాడీ మాకు ప్రతి విషయంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. డాడీ ఏ రాత్రి వచ్చినా కూడా మాకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చివరి క్షణాల్లో కూడా డాడీ ఎంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఆయన లేచి ప్రార్థనలో కూర్చుండేవాడు. నాన్న ప్రార్థన చేయండి అనేవాడు. ఒకవేళ మేము ఇంట్లో లేనప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పటికి కూడా ఆయన పడుకునేవాడు. మేము రాగానే మేము ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన లేచి ప్రార్థన చేసుకుందాం రండి అని పిలిచేవాడు. అలా ప్రార్థన చేసేవాడు. అయితే ఎంత డాడీ నీకు అనారోగ్యం ఉంది కదా, అలా పడుకొనే ఉండండి మేము ప్రార్థన చేస్తామంటే లేదు లేదు అని ఆయన లేచి కష్టంలో కూడా లేచి కూర్చొని ప్రార్థన చేసేవారు. ఇలా ప్రతి క్షణము ప్రతి విషయమును గురించి డాడీ నేర్పించినటువంటి ఒకే ఒక పాఠం ప్రార్థన 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 అనే విషయాలు నేర్పించాడు. తర్వాత నేను సేవలోనికి వచ్చిన తర్వాత దేవుని పిలుపును బట్టి దేవుని ఏర్పాటును బట్టి సేవలోనికి వచ్చినాక డాడీ నాకు ప్రథమముగా 3 విషయాలు డాడీ నాకు నేర్పించాడు. ఇలా డాడీ కొరకు చెబితే ఎన్నెన్నో విషయాలు ఉన్నప్పటికీ డాడీ ఈ సందర్భంలో సమయం లేదు గనక నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నేను చిన్నవాన్నే. డాడీ ఒకరోజు నన్ను పిలిచి, కుమారుడా సేవ చేస్తా అన్నావు కదా. అవును అయ్య సేవ చేస్తాను, నీకు ఇష్టముందా? ఇష్టం ఉంది అని చెప్పాను. చెప్పినప్పుడు డాడీ నాకు నేర్పినటువంటి పాఠం సేవ అంటే చావు లాంటిది, మరి నువ్వు చేయగలుగుతావా అన్నాడు. చేస్తాను డాడీ అని అన్నాను. అంతకుముందే నాకు దేవుని పిలుపుంది. పిలుపును బట్టి దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. దేవుడు నాతో కూడా మాట్లాడాడు. నా ప్రార్థనలకు జవాబు ఇవ్వడం వల్ల నాలో దేవుని సేవను గురించినటువంటి భారం పెరిగింది. ఆ సందర్భంలో నీవు పడిపోకుండా ఉండాలి అని అంటే నేను నీకు 3 విషయాలు చెప్తాను, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోండి అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఏంటి డాడీ చెప్పండి అని నేను ఒక పుస్తకం తెరిచి దాంట్లో రాసుకున్నప్పుడు డాడీ చెప్పినటువంటి మొట్టమొదటి విషయం, నిన్ను సేవలో నుంచి పడగొట్టేది ఒకే ఒక ఆయుధం సాతానుడు వేసేది ధనం అని చెప్పాడు. అది మొదటి పాయింట్గా నేను రాసుకున్నాను. ధనం నిన్ను పడేస్తుంది. నేను అనేక మంది దైవజనులను చూశాను. చాలా మందిని బట్టి నేను భయపడ్డాను. నేను కూడా ఎక్కడ ధనాన్ని బట్టి పడిపోతానో అని అనుకొని నిరంతరం భయముతోనే బ్రతికాను. ధనం మనల్ని పాడు చేస్తుంది. ధనం సంపాదించాలి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ధనానికి నీవు లోబడకూడదు అని డాడీ చెప్పాడు. రెండవ మాట డాడీ చెప్పారు. ఏంటి డాడీ అని అడిగాను. రెండవ మాట ఏంటి అన్నప్పుడు డాడీ చెప్పినటువంటి మాట, రెండవదిగా స్త్రీ నిన్ను పడేస్తుంది, స్త్రీ ఆశ నిన్ను పడేస్తుంది. సేవలో ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా ఎంతో మంది కూడా పడిపోవడం జరిగింది. ఇదిగో నేను చూశాను, ఆ చూసిన విషయాలు నీకు చెబుతున్నాను అని డాడీ చెప్పారు. ఆ విషయాన్ని కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. మూడవదిగా అహం నిన్ను చంపేస్తుంది. నీవు చచ్చిపోకపోతే నీవు సేవ చేయలేవు. నీవు చచ్చిపోవాలి మొదట. నీవు చచ్చిపోయినప్పుడే నీవు దేవుని సేవకు పాత్రుడు అవుతావు. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పాడు. ఇంకా ఈ 3 విషయాలు నాకు చెప్పినప్పుడు నేను ఈ 3 విషయాలను రాసుకున్నాను. ఇంకొక మాట చెప్పాడు. తర్వాత సేవలో వస్తున్నప్పుడు నీవు ప్రసంగిస్తున్నప్పుడు నీ చేయి ఎప్పుడు కూడా ఎదుటి వారిని లేవనెత్తుటకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. నీ మాట ఎప్పుడు కూడా నిర్జీవంగా ఉన్న వారికి ఉజ్జీవమును తీసుకొచ్చే విధంగా ఉండాలి. ఇది ప్రసంగ వేదికల మీద మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో గడుస్తున్నటువంటి ప్రతి క్షణం నీ నోరు ఒకరిని ఆశీర్వదించాలి అని చెప్పారు. నీ చెయ్యి ఒకరిని దీవించాలి, లేవనెత్తాలి అని చెప్పాడు. ఈ 2 విషయాలు కూడా డాడీ చెప్పాడు. చెప్పిన తర్వాత నీకు 1,00,000 మంది 1,000 మంది సంఘం కావాలి అనే ఆశ మంచిదే, కానీ ప్రజలను ఎక్కువ మంది ఉండాలని నీవు ఫోకస్ చేయొద్దు. ప్రజలను ఇచ్చువాడు దేవుడే. దేవుడు నీకెంత మందినిస్తే
అంతమందిని నీవు సంపాదించాలి, అంతమంది మీద నీవు నమ్మకముగా ఉండాలి అని డాడీ నాకు చెప్పారు. అపోస్తలుల కార్యములో ఒక మాట నాకు ఎల్లవేళలా డాడీ జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. ఆ మాటను నేను చదువుటకు ఇష్టపడుతున్నాను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనమును ఎల్లవేళలా డాడీ నా చెవిలో చెబుతూ ఉండేవాడు. నా చెవిలో గింగురం అనేటట్లు దాన్ని చదువుతూ ఉండేవాడు. ఆ మాట నా హృదయంలో నాటుకుపోయింది. ఆయన చెప్పినటువంటి మాట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అనే మాటను చెప్పాడు. దేవుడు నీకు 100 మందిని ఇస్తాడా, 1000 మందిని ఇస్తాడా, 1,00,000 మందిని ఇస్తాడా, ఇవేవి కౌంట్ కాదు. దేవుడు నిన్ను ఏ మంద మీద, ఎంత మంద మీద అధ్యక్షునిగా చేశాడో ఆ మందను బట్టే నీవు జాగ్రత్తగా ఉండాలి. ఆ మందను కాయుట యందు నీ శ్రద్ధను నిలపాలి. ఎప్పుడు కూడా ప్రజల కొరకు నీవు పరిగెత్తొద్దు. ప్రజలను దేవుడు నీకు అప్పగిస్తాడు. ఇదిగో నాకు అప్పగించాడు. 94లో నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరు లేరు. దేవుడు నాకు ఇచ్చినటువంటి మందను బట్టి నేను వారిని కాయుటలో నా ఫోకస్ అంతటిని నిలిపాను. దేవుడు నన్ను కాపాడాడు. నీ సేవా జీవితంలో కూడా ఈ మాటలు నెరవేరాలని డాడీ ద్వారా దేవుడు నాకు తెలియపరిచాడు. నీకెంతమంది దేని యందు నిన్ను అధ్యక్షుడిగా దేవుడు చేశాడో దానిని బట్టియే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ మట్టుకు నిన్ను కూడా జాగ్రత్తగా పరుచుకోవాలని ఇటువంటి విషయములతో నా సేవా జీవితాన్ని డాడీ నిలబెట్టడం జరిగింది. అయితే ఇంతమంది సభ్యులు, ఇంతమంది ఆత్మీయ బంధువులందరినీ కూడా డాడీ మాకు అనుగ్రహించాడు. ఇక డాడీ కొరకు చెప్పుకుంటూ వెళితే నేను ఎంతైనా మాట్లాడగలుగుతాను, కానీ ఇప్పుడు సమయం లేదు. అయితే మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీరందరూ డాడీ మాకు ఇచ్చినటువంటి బహుమానం అని నేను మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. మేము ఆపదలో ఉన్నప్పుడు, అపాయములలో ఉన్నప్పుడు దేవుడు డాడీ పక్షముగా చేసినటువంటి సేవలో మీరందరూ పుట్టారు. మీరందరూ మమ్మను కాపాడుతున్నారు. మాకు ఎటువంటి కొదువ రాకుండా చూసుకుంటున్నారు. మీ మాటలు మాకెంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఈరోజు ఇంత భయంకరమైనటువంటి కరోనా ఉన్నప్పటికీ కూడా మీరందరూ వచ్చి మాకు గొప్ప ఆదరణను దయచేసి ఉన్నందును బట్టి పేరు పేరున మీ అందరికీ చేతులు జోడించి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి దైవజనులకు, అదేవిధంగా IPF పాస్టర్స్కి, అన్ని డినామినేషన్ల సంఘాలకు, పాస్టర్లకు అందరికీ కూడా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.